కేసులో కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ వైసీపీకి షాక్ ఇచ్చింది. అయితే దీనిపై కొందరు నేతలు మాట్లాడినా పార్టీ టాప్ లెవెల్ నుంచి మాత్రం స్ట్రాంగ్ రియాక్షన్ రాలేదు. కొడుకు సునీల్ కుమార్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. అప్పుడు కొడుకు కోసం తండ్రి మాట్లాడారు, కానీ ఇప్పుడు తండ్రి కూడా అరెస్ట్ అయ్యారు. మరి తండ్రి కొడుకుల కోసం గట్టిగా మాట్లాడేది ఎవరు? కారుమూరిది అక్రమ అరెస్ట్ అని వైసీపీలోని కొందరు నేతలు ఆరోపించారు. కానీ బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉంది. అవినీతి ఆరోపణల వల్ల ఓపెన్ సపోర్ట్ కు నేతలు భయపడుతున్నారా, లేక ఇది పార్టీ స్ట్రాటజిక్ సైలెన్స్ నా? కారుమూరి అరెస్ట్ కంటే ఆయనకు వైసీపీ అండ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ నుంచి మద్యం అక్రమ దందాకు సంబంధించిన మద్యం కేసు సంబంధించి ఏపీలో ఈ యొక్క హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది. గతంలో కూడా అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అక్రమం అని చెప్పారు తప్ప ఈసారి కారుమూరికి సంబంధించి స్థాయిలో కారుమూరి అరెస్ట్ తర్వాత ఇది బీసీ నేతలను అరెస్ట్ చేశారు అంటూ ఇక్కడ బీసీ కార్డు వాడుతున్నారు. గతంలో అంబట్ని అరెస్ట్ చేసినప్పుడు కాపు కార్డు వాడారు అంటూ ఇటు కూటమి నుంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కారుమూరికి పార్టీ నుంచి అంతగా సపోర్ట్ రావట్లేదు అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఏం చేయబోతోంది? రోహిత్, ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. ఏంటి, కారుమూరి నాగేశ్వరరావు సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి వైసీపీ నుండి అరెస్ట్ అయితే కనీసం ఒక నిరసన ర్యాలీ కూడా చేయలేకపోయారు రోహిత్. వైసీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు కొంత ఎగతాళి చేస్తున్నారు. మరోపక్క వైసీపీ కార్యకర్తలు కూడా బయటకు వస్తే ఏమవుతుందో అంటే పార్టీ స్టాండ్ ఇంకా చెప్పలేదు, కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ప్రసాద్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. తణుకులో కొంత కార్యకర్తలతో చిన్న సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నారు. దాంతో అక్కడికి క్లోజ్ అయిపోయింది. కారుమూరి సునీల్, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు తన కొడుకు, అతను అరెస్ట్ అయినప్పుడు కనీసం కారుమూరి మాట్లాడారు, తన గలాన్ని వినిపించారు కొడుకు కాబట్టి. కానీ ఇప్పుడు కారుమూరే అరెస్ట్ అయిపోయాడు. అయినా పార్టీ నుండి, అధిష్టానం నుండి ఎటువంటి స్పష్టమైన సంకేతాలు అయితే సంఘీభావం, మద్దతు కూడా లేదు. ఏంటి 2 రోజులు అయిపోతున్నా కూడా ఎక్కడా కూడా. ఏపీలో వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు అరెస్ట్ అయినా మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత జగన్ డైరెక్ట్ గా వెళ్ళి సంఘీభావం తెలపడం ఇవన్నీ చూసాం కదా. కానీ కారుమూరి విషయంలో ఎందుకు జరగట్లేదు అనేది ఇప్పుడు ఇదే ప్రశ్న టీడీపీ ఎమ్మెల్యే, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అడుగుతున్నారు. కారుమూరి సునీల్ 2 నెలలైంది అరెస్ట్ అయ్యి, ఇప్పటి వరకు ఎందుకు మాజీ సీఎం జగన్ పరామర్శించలేకపోయారు? లేకపోతే వైసీపీ ముఖ్య నేతలు ఎందుకు వదిలేశారా? లేకపోతే స్ట్రాటజికల్ గా వెళ్దాం అనుకుంటున్నారా? అవినీతి జరిగిందని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా అన్నట్లుగా ఇక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఓన్లీ విడుదల రజని మాత్రమే, మాజీ మంత్రి ఆవిడ మాత్రమే మాట్లాడారు. బీసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని. ఆమె తప్ప ఇంకెవరు అసలు బీసీ కార్డు కూడా వాడిందే మాట్లాడింది. ఎందుకంటే జనరల్ గా ఏదైనా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఒక డేటాను తీసుకొచ్చి ఇదిగో మేము ఇలా చేసాం అని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక డేటాతో చెబుతుంటుంటారు. కానీ ఇక్కడ డేటాతో చెప్పకుండా కేవలం బీసీ నేత కాబట్టి విమర్శిస్తున్నారు, ఇది ఫేక్ ఇలాంటి మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఏంటి కారణం ఏంటి? ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా అర్థం కానిది అదే. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ నేత అంటారా, లేకపోతే యాదవ్ సామాజిక వర్గానికి ముఖ్య నేత, సీనియర్ పొలిటీషియన్ కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే కనీస ర్యాలీ కూడా చేయలేదు. నిరసన ర్యాలీ, నిరసన సమావేశం, లేకపోతే ఏదైనా ఒక చిన్న కార్యక్రమం కారుమూరి చేశాడు. కారుమూరి ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పర్యటన వస్తే కొంత అడావుడి చేశారు. పార్టీని బతికించడానికి చాలా కష్టపడ్డాడు. నల్ల బెలూన్లు ఎగరేశారు చంద్రబాబు టూర్లో. చంద్రబాబుని కొంత అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు కారుమూరి కష్టాల్లో ఉంటే పార్టీ నుండి తగినంత మద్దతు రావటం లేదు, కనీస ఇది కూడా లేదు అనేది కారుమూరి కుటుంబ సభ్యులు బాధపడుతున్నారనే మనకి సమాచారం. ముఖ్య కార్యకర్తలు, కారుమూరి ముఖ్య అనుచరులు సైతం కనీస బలం, మద్దతు లేక ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, ఎలా ఇదే చేయలేదు వాళ్ళు. మొత్తానికి కారుమూరిని పార్టీ పట్టించుకోవడం లేదా, ఇందులో ఏదైనా వెళ్తుందా లేదంటే నిజంగానే మద్యం కుంభకోణం ఏదైనా జరిగితే అది మళ్ళీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి సైలెంట్ గా వ్యూహాత్మకంగా ఏమైనా ముందుకు వెళ్తుంది, ఇటువంటి డౌట్స్ అన్ని వస్తున్నాయి. ఎందుకంటే గతంలో అనేక మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసినప్పుడు వెంటనే వెళ్లారు, ములాఖతులకు వెళ్లారు, మాట్లాడారు, ఇది అన్యాయం అంటూ బయటకు వచ్చి మాట్లాడారు. అసలు అంబటి రాంబాబు విషయంలో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇది ఫేక్ కేస్. సీతారామరాజు కొడుకు విషయంలో కూడా బయటకు వచ్చి మాట్లాడారు. మాత్రం మాటలు వినిపిస్తున్నా. చూద్దాం మరి వైసీపీ నుంచి ఇంకా ఎటువంటి సపోర్ట్ వస్తుందో.